అమెరికాలో స్థిరపడాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. చాలామంది భారతీయులు అక్కడ అంటే ఇక్కడ చదువుకుని, లేకపోతే అక్కడ చదువుకుని, అక్కడే మంచి జాబ్స్‌లో జాయిన్ అయ్యి అంటే డాలర్ డ్రీమ్స్‌లో ఉంటూ ఉంటారు. కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయిన తర్వాత ఆ కలలు కలలుగానే మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఎంజీరావు గారు ఏం చెప్తారు? ఇక భారతీయులు అమెరికా వెళ్ళడం గగనమవుతుందా భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయాలతో? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే నినాదాలతో పదవిలోకి వచ్చిన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారతదేశానికి చాలా చాలా కష్టమైపోతుందండి. ఇప్పుడు సామాన్య భారతీయ విద్యార్థి మీద కూడా ఈ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రీన్ కార్డ్, H1B వీసా, అదేవిధంగా గోల్డెన్ కార్డ్ అంటూ కొత్త విధానాల వీసా రూల్స్ కొత్తగా తీసుకొస్తున్నారు. ఇవన్నీ అమెరికా వెళ్ళాలనుకున్న, ఎక్కడికైనా బయటికి వెళ్ళి చదువుదామనుకున్న ప్రతి విద్యార్థులకు సుపరిచితమైన కొన్ని పదాలు ఉంటాయి. అందులో మెయిన్ ఏంటంటే H1B వీసాలు. ఇప్పటి వరకు $1,500 H1B వీసా అంటే 3 సంవత్సరాలకు ఇచ్చేదనమాట. ఒక నాన్ మైగ్రేషన్ వీసా అంటారు ఇది. ఈ 3 సంవత్సరాల కంటే ప్రతి సంవత్సరం అమెరికాలో ఉండాలంటే $1,00,000 చెల్లించాలి. $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 88 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తేనే అమెరికాలో 3 సంవత్సరాలు H1B వీసాతో ఉండొచ్చు. అంటే ఎంత విలువ ఎంత అయిపోయిందో చూడండి. ఇది సుమారు ఒక 8 లక్షల దాకా చెల్లించేది ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోయింది? $1,00,000కే పెరిగిపోయింది. 88 లక్షలు ప్రతి సంవత్సరం చెల్లించి ఇంకా అమెరికాలో ఉండగలుగుతారా? ఉండలేరు. సో H1B వీసాదారులు సుమారు 2.68 లక్షల మంది అమెరికాలో ఉంటున్నారు. అమెరికా జారీ చేసే H1B వీసాల్లో 72% మన ఇండియన్సే, నెక్స్ట్ చైనా అండి. అంటే భారతదేశం మీద మాత్రమే ఇది ప్రభావం. భారతదేశాన్ని టార్గెట్ చేసుకునే యుఎస్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు అని మనం చెప్పలేం, కానీ భారతదేశం మీద అంతటి ప్రభావం ఉంటుందన్నమాట. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే, మీరు H1B వీసాదారులారా, మీరు ఇక్కడ నుంచి భారతీయులను ఎక్కువ రిక్రూట్ చేసుకుంటాయి అనమాట కంపెనీలు. H1B వీసాలు ఇచ్చేదే వర్క్ పర్మిట్ అని కూడా మనం పిలవచ్చండి. అందులో మైక్రోసాఫ్ట్ అని, అమెజాన్ అని, ఇలాంటి గూగుల్ అని కంపెనీలు ఎక్కువగా మనల్ని రిక్రూట్ చేసుకుంటాయి. అందువల్ల భారతీయులు ఎక్కువ హైలీ టాలెంటెడ్, హైలీ స్కిల్ఫుల్గా ఉండి ఎక్కువ టాలెంట్తో తక్కువ వేతనానికి లభిస్తారు కాబట్టి మన ఇండియా నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. కానీ ఈ కంపెనీలు ఇక్కడ నుంచి $1,00,000 అవి చెల్లించాలి. అంటే $1,00,000 చెల్లించే విధంగా చెల్లించి భారతీయుని అక్కడ పెట్టుకోవడం కంటే అమెరికన్స్ని పెట్టుకోవడమే ఉత్తమం. అది ట్రంప్ యొక్క టార్గెట్. కాబట్టి ఇది H1B వీసా. ఇంకోటి ఏంటంటే గ్రీన్ కార్డు. H1B వీసా 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీన్ కార్డుకి అప్లై చేస్తారు. గ్రీన్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే LP అంటారన్నమాట. అంటే లీగల్లీ పర్మనెంట్ మైగ్రేషన్ అన్నమాట. పర్మనెంట్ వీసా అంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పాటు యుఎస్లో ఒక యుఎస్ సిటిజన్ ఉన్నట్టు అక్కడ ఉండొచ్చు. వీళ్ళకి ఓటు హక్కు కూడా ఉంటుంది. లీగల్గా అక్కడ మైగ్రేషన్ వీసా వచ్చేసినట్టే వాళ్ళ పిల్లలకు మళ్ళీ ఈజీగా గ్రీన్ కార్డు లభిస్తూ ఉంటుంది అనమాట. ఎన్నో హక్కులు కూడా అక్కడ లభిస్తూ ఉంటాయి. తర్వాత న్యాచురలైజేషన్ అయిపోయి పర్మనెంట్గా యుఎస్ సిటిజన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రీన్ కార్డు అనేది H1B వీసా నుంచి గ్రీన్ కార్డుకి దారి తీస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు గ్రీన్ కార్డుకి మీద కూడా ఈ ప్రభావం చూపింది. ఎందుకంటే H1B వీసాయే కష్టమైనప్పుడు దాని నుంచి వచ్చే గ్రీన్ కార్డు కూడా ఇంకా కష్టమైపోతుంది. అంటే గ్రీన్ కార్డు రూల్స్ కూడా చాలా పటిష్టంగా వాళ్ళు అమలు పరుస్తున్నారు. ట్రంప్ అమలుపరిచేది ఏంటంటే అమెరికన్స్కే యుఎస్ జాబ్స్ చెందాలి, అమెరికన్సే అమెరికా మార్కెట్, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ నుంచి లాభం పొందాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు లాభం పొందకూడదు అనేది యుఎస్ ప్రెసిడెంట్ టార్గెట్. అదే అమెరికా ఫస్ట్ అంటారు, లేదా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారన్నమాట. అందువల్ల ఈ H1B వీసా గ్రీన్ కార్డు అనేది పెడుతున్నారు. ఇప్పుడు మూడోది ఇంకోటి తీసుకొచ్చారన్నమాట. EB1, EB2 వీసాల బదులు ఆయన ఏం చేస్తున్నాడంటే గోల్డెన్ కార్డ్ అనేది ఒకటి పెడుతున్నాడు. ఇంకా భవిష్యత్తులో ప్లాటినం కార్డ్ అనేది ఒకటి పెట్టుబడుతున్నాడు. గోల్డెన్ కార్డ్ అంటే $1 మిలియన్, $10 లక్షల ఎవరైతే యుఎస్ కామర్స్ మినిస్ట్రీకి గిఫ్ట్గా ఇస్తారో, అంటే అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇస్తారో వాళ్ళకి ఈ గోల్డెన్ కార్డు ఇస్తారన్నమాట. వాళ్ళు గ్రీన్ కార్డు హోల్డర్గా ఒక 10-12 సంవత్సరాల పాటు అక్కడ ఉండొచ్చు. యుఎస్లో సంపాదించేదాన్ని మినహాయిస్తే మిగిలిన సంపాదన మీద వాళ్ళ ట్యాక్స్లు ఉండవు, అన్ని హక్కులు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఇది ఒక హోదా, ఒక పెద్ద డిజిగ్నేషన్ అనమాట. అది చెల్లించాలంటే, ఆ కార్డు పొందాలంటే గోల్డెన్ కార్డు ఇండియన్స్ అయితే 8.8 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే కార్పొరేట్గా అయితే ఇంకో 16.5 కోట్ల రూపాయలు, అంటే $2 మిలియన్ చెల్లించవలసి వస్తుంది.
సో ఈ గోల్డెన్ కార్డ్ అనేది ఒకటి పెట్టుకున్నాడు. దీనివల్ల $1 బిలియన్ ఆఫ్ ది ఇండియా విండ్ పాల్ వస్తుంది, అమెరికాకి చాలా ఆదాయం వస్తుందని అక్కడ ట్రంప్ చెప్తున్నారు. ఈ గోల్డెన్ కార్డు అది $1 మిలియన్, $2 మిలియన్, తర్వాత ప్లాటినం కార్డు, ఇవన్నీ భారతీయులకి లగ్జరియస్ పీపుల్కి బాగా వెల్దియెస్ట్ పీపుల్ అక్కడ తీసుకోవచ్చు. అది మనకు తక్కువ. కానీ ఈ గ్రీన్ కార్డు, అదేవిధంగా H1B వీసాలు, తర్వాత స్టడీ వీసాలు, ఈ వీసాల రిస్ట్రిక్షన్ అనేది భారతీయుల మీద తీవ్రమైన ప్రభావితం చూపబోతుంది. ముఖ్యంగా భారతీయులు ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. 71% గ్రీన్ కార్డు H1B వీసాలు, ఒక రకంగా చెప్పాలంటే H1B వీసాలు గ్రీన్ కార్డు హోల్డర్లు అంటేనే ఇండియన్స్ అంత ప్రభావితం చూపిస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఇప్పుడు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇది US లాస్ అని చెప్తారు. యుఎస్కి ఎంతో లాసు, అమెరికాకి ఎంతో లాసు. అమెరికా MNCs వాళ్ళ కట్టింగ్ ఎడ్జ్ స్కిల్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అమెరికాలో అంత స్కిల్ఫుల్ పీపుల్ అంత చౌకగా లభించిన కానీ ఇండియన్స్ అనేది హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ స్కిల్డ్ పీపుల్ ఉంటారన్నమాట ఇండియాలో. ఇక పెద్ద IITians నుంచి MBAల నుంచి పెద్ద MBA గ్రాడ్యుయేట్ నుండి బిజినెస్ గ్రాడ్యుయేట్లు ఇక్కడ చదివి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇందులో IT ప్రొఫెషనల్స్, డాక్టర్సు, సర్వేయర్సు, ఇప్పుడు ప్రస్తుతం స్టార్టప్ రిలేటెడ్గా, తర్వాత స్పేస్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అమెరికా వెళ్ళడం తగ్గిపోతుంది. దీనివల్ల అమెరికా ఎడ్జ్ అనేది కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది. చైనా కాంపిటేటివ్నెస్ పెరగవచ్చు అని చెప్తారు, ముఖ్యంగా స్టార్టప్లో కూడానండి. ఇంకో విషయం చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియన్స్ పాత్ర అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని చెప్తే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది అనమాట. చాలా US ఎంత లాస్ అయిపోతుందో చెప్పవచ్చు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1.6% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఉంటుందండి. వీళ్ళ జనాభా మొత్తం 5.4 బిలియన్లు, అంటే 54 లక్షల మంది ఇండియన్స్ ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా మొత్తం అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లో ఉంటారు. ముఖ్యంగా ఉండేది ఏంటంటే న్యూయార్క్, వాషింగ్టన్ DC, ఈ ఫ్లోరిడా, ఈ శాన్ ఫ్రాన్సిస్కో బే, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ లాంటి స్టేట్స్లో ఎక్కువ ఉంటారన్నమాట. అదే న్యూ జెర్సీ అంటే ఇండియన్ కాలనీయే ఉంటుంది, ఒక మినీ ఇండియా సిటీ అని కూడా పిలుస్తారు దాన్ని. న్యూయార్క్లో, ఈ వాషింగ్టన్ DC, ఈవెన్ కాలిఫోర్నియా బేలో కూడా రిచెస్ట్ ఆఫ్ ఇండియన్స్ ఉంటారండి. అంతటి విశిష్టమైన 1.6% ఆఫ్ ఇండియన్ ఇన్కమ్ అమెరికాలో యావరేజ్ అమెరికన్ ఇన్కమ్ ఏంటంటే అక్కడ మనకి ఒక $58,000 పెర్ యానం అయితే ఇండియన్స్ యావరేజ్ ఇన్కమ్ $1.5 lakh ఉంటుందండి. అమెరికన్స్ కంటే 3 రెట్లు ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ ఇండియన్స్కి ఉంటుందంటే ఇండియన్స్ ఎంత కష్టపడతారో మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత స్కిల్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే ఇండియన్స్ అమెరికాకి చెల్లించే అమెరికా యొక్క మొత్తం ట్యాక్స్ ఇన్కంలో 5 to 6% ట్యాక్స్ ఇండియన్స్ చెల్లిస్తారు. అంటే $250 నుండి $300 బిలియన్ మన ఇండియన్స్ అమెరికా ఎక్స్చెక్కర్కి, అమెరికాకి వాళ్ళు పన్నులుగా చెల్లిస్తారంటండి. ఎంతటి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో చెప్పుకోవచ్చు. ఇంకా విషయం చెప్పాలంటే Fortune 500 కంపెనీస్లో ఈ గూగుల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఎంతో పెద్ద Fortune 500 కంపెనీస్కి 10% ఆఫ్ కంపెనీస్కి ఇండియన్స్ CEOs, అది మనం మర్చిపోకూడదు. తర్వాత ఇండియన్స్ అమెరికాలో పొలిటీషియన్స్ ఉంటారు. వివేక్ రామస్వామి అని, కమలా హారిస్ అని, కాష్ పటేల్ అని, ఇప్పుడు ఉషా సెకండ్ లేడీ ఉషా వ్యాన్స్ అని, ఇలా ఎంతమంది అమెరికాలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారు చూడవచ్చు. వాళ్ళు పొలిటికల్ నుండి, ఎకనామిక్ స్పియర్ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ తర్వాత నాసా నుండి, ఈ విధంగా స్టార్ట్అప్ అని ఇలా చూస్తారు. మన భారతీయులు అమెరికాలో 11 మిలియన్లు ఎంప్లాయ్మెంట్, అంటే 1 కోటి మంది అమెరికన్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇండియన్స్ అమెరికాలో కీలక పాత్ర మనం చెప్పవచ్చు. ఇది అమెరికా అధ్యక్షులు ఈ ఒబామా అని, జార్జ్ W. బుష్ అని, ఇప్పుడు ట్రంప్ అని, జో బిడెన్ మాటల్లోనే మనం చెప్పొచ్చు. అమెరికా యొక్క ట్రాన్స్ఫార్మేషన్కి, ఆధునిక యుగంలో 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అమెరికాలో ఇండియన్స్ పోషించే పాత్ర ఇట్స్ ఇన్వాల్యుబుల్, విలువ కట్టలేనిదని దేశ అధ్యక్షులే మాట్లాడారు. మరి ఇండియన్స్ని అమెరికాకి ఈరోజు ఆహ్వానించడం లేదు, ద్వారాలు స్లోగా మూసేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండి. ఇది చాలా పెద్ద ప్రభావం ఇండియన్స్ మీద చూపుతూ కాదు, అటు అమెరికాకే పెద్ద లాస్ అనేది ఎలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే H1B ఫీజు $1,00,000 పెంపు, అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి? MG రావు గారు భారత్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడా? ఇది భారత్కి వర్మ శాపమా? ఎస్ అండి, ఇప్పుడు అమెరికా లాస్ ఈజ్ ఇండియాస్ గెయిన్, ఈ విషయాన్ని అమితాబ్ కాంత్ అని చాలా ఎక్స్పర్ట్స్ అండి, ఎకనామిస్టులు,
పెద్ద పెద్ద సీఈఓలు కూడా మాట్లాడుతున్నారనమాట, టెక్నోక్రాట్స్. ఏమని? అమెరికా లాస్ ఈజ్ ఇండియాస్ గెయిన్. ఇది ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు అమెరికాకి ద్వారాలు క్లోజ్ అవుతున్నాయంటే హైలీ స్కిల్ఫుల్ ఇండియన్స్కి ద్వారాలు క్లోజ్ అవుతున్నాయి. మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇండియాయే ఆల్టర్నేటివ్ అవ్వబోతుంది. ఈరోజు యునైటెడ్ ఇండియాలో ఐఐటిఎన్స్ కూడా, ఐఐటిఎన్స్ పెద్ద ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, ఐఎంఏల నుంచి, ఇండియన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీ నుంచి, పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ నుంచి ఇక్కడ చదివేయడం, ఇక్కడ కంప్లీట్ చేయడం, అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేయడం, ఎంఎస్ నుంచి స్లోగా కంపెనీస్కి వెళ్ళడం, లేదా H1B వీసాలు పొందడం, H1B నుంచి గ్రీన్ కార్డులు పొందడం. H1B వీసాల్లో 72% ఇండియన్స్ పొందుతున్నారు అంటే ప్రతి సంవత్సరం మన ఇండియన్స్కు బ్రెయిన్ డ్రెయిన్ అని కూడా ఒకటి ఉంటుంది. స్కిల్ఫుల్ పీపుల్ అందరూ, బ్రెయిన్ బాగా ఉన్న వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళిపోవడం, అక్కడ పాటుపడడం, అమెరికాకి $250 బిలియన్ ట్యాక్స్ చెల్లించడం, అక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉండడం. ఇందిరా న్యూయి, సుందర్ పిచాయ్ ఈ సౌత్ ఇండియా నుంచి, గుజరాత్ నుంచి, ప్రతి స్టేట్ నుండి యుఎస్కి వెళ్ళడం, యుఎస్కు సంపదలో క్రియేట్ చేయడానికి ఉపయోగపడడం, యుఎస్ డామినెన్స్కి ఉపయోగపడడం, యుఎస్ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఈవెన్ అమెరికా ఆర్మీలో కూడా పనిచేస్తున్నారంటే మన ఇండియన్స్ వాళ్ళు చేసే కృషి చూడవచ్చు. ఎందుకంటే డాలర్ డ్రీమ్, డాలర్లు సంపాదించాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలి, అమెరికాలో లైఫ్ ఎంజాయ్ చేయాలి, లగ్జరియస్ పీపుల్ని అక్కడ ఉండాలి, లగ్జరియస్ లైఫ్ అండి. ఎవరైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్తే వాళ్ళు ఇండియా మళ్ళీ రావడానికి ఒప్పుకోరు. వాళ్ళు వెంటనే మళ్ళీ H1B వీసా నుంచి గ్రీన్ కార్డు పొందడం, అక్కడ వాళ్ళ పిల్లలకి న్యాచురలైజేషను, ఇప్పుడు అక్కడ ఉండడం. అందువల్లే చూడండి, గ్రీన్ కార్డు హోల్డర్లు ఎక్కువ న్యాచురలైజేషన్, వాళ్ళ పిల్లలు అక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళకి తెలుగు భాష, ఈ భాషలు కూడా రావడంలే. అంటే మన సంస్కృతిని మొత్తం అమెరికాకి దారాదత్తం చేస్తున్న చాలామంది ఇండియన్స్. అంటే అనకూడదు, ఎందుకంటే దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఇండియా అండి. ఇండియాకి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. రెమిటెన్సెస్ అని, టెక్నాలజీ అని, మన కల్చర్ని అక్కడ స్ప్రెడ్ చేయడం అని. దే ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ ది ఇండియన్ సివిలైజేషన్, ఇండియన్ కల్చర్ అండి. వాళ్ళని అనడం లేదు. కానీ హౌ మచ్ ఇండియా ఈజ్ లూజింగ్ ఎవ్రీ ఇయర్, ఎంత లాస్ అవుతుంది ఇండియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేనండి, ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ ఇండియాలో ఖరగ్పూర్ అని, ఐఐటి ముంబై అని, ఐఐటి చెన్నై అని, ఐఐటిఎన్స్లో, లేకపోతే ఇండియన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్, లేదా ఒక డాక్టర్లో, ఒక ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్కి అవ్వడానికి, ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ తయారు చేయడానికి ఇండియా ఎంత ఖర్చు పెడుతుందండి? ప్రతి సంవత్సరం ఒక 2-3 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రతి సంవత్సరం, మొత్తం ఐఐటి గ్రాడ్యుయేట్ 4 years అనుకుంటే 4 yearsలో బయటికి రావడానికి వాళ్ళ మీద ఒక 10 కోట్లు ఇండియా ఖర్చు పెడుతుంది. ఇంత ఖర్చు పెడితే వాళ్ళు వెళ్ళి యుఎస్ వెళ్ళి ఎంజాయ్ చేయడం, యుఎస్కి పాటుపడడం మనకి తక్కువ ఉంటుంది. మరి భారత గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఎక్కడ? ఒక ఐఐటి గ్రాడ్యుయేట్కి ఇండియా ఖర్చు పెట్టేది అంతా సెంట్రల్ బడ్జెట్ నుంచి. సో వీళ్ళు వెళ్ళి యుఎస్ వెళ్ళిపోతున్నారు. కోర్స్ దే ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ఇండియా. కానీ ఇండియా ఎంత లాస్ అవుతుంది? మళ్ళీ ఇంకోటి వాళ్ళు చెప్తారు, ఇండియాలో మాకు అన్ని లేవు, జాబ్ చేయడానికి లేదు, మా స్కిల్స్ సంబంధం. అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ విషయంలో మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి లేదు. ఎస్ అండి, ఐఐటి గ్రాడ్యుయేట్స్కి, మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఇక్కడ వనరులు, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడున్న ఆపర్చునిటీస్ అమెరికాతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇండియా అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళని కూడా మనం క్రిటిసైజ్ చేయలేం. కానీ ఈరోజు అమెరికా ద్వారం క్లోజ్ అవుతుంటే అమెరికా లాస్ అవ్వబోతుంది. మరి ఇది ఎవరికి గెయిన్ అంటే ఇండియా గెయిన్. ఈరోజు ఇండియా 1980లోను 90లోను ఈ 21st century మొదటి దశాబ్దంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ 21st century ఈ 2025 వచ్చేటప్పటికి భారతదేశంలో కూడా అమెరికాతో సమానంగా కొన్ని సిటీస్ రైజ్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, నోయిడా, పూణే, తర్వాత ఇది బెంగళూరు, ఎస్పెషల్లీ ఇప్పుడు హైదరాబాద్, ఇలాంటి సిటీస్ ఏంటంటే అమెరికాతో సంబంధంగా బిజినెస్ డిస్ట్రిక్ట్లు డెవలప్ అవుతున్నాయి. ఇక్కడికి యుఎస్ కంపెనీలే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ సెంటర్స్ అని, ఇప్పుడు వైజాగ్ అని, హైదరాబాద్లో, బెంగళూరులో ఈ మైక్రోసాఫ్ట్, యాపిల్ ఫోన్లు ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయండి. ఇది ఏంది అంటే ఇప్పుడు అమెరికా ఏ విధంగా లాస్ అవుతుందంటే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్, అమెజాను, ఈ గూగుల్, ఈ డేటా సెంటర్స్, స్టార్టప్లు ఇవన్నీ అమెరికాలో ఇండియన్స్ని పెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. ఆ విధంగా అమెరికన్స్ని ట్రైనప్ చేసి పెట్టుకుంటే వాళ్ళ కాంపిటేటివ్నెస్ అంతగా ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇంత హై స్కిల్డ్ జాబ్స్ ఏం చేస్తారంటే అమెరికా నుంచి ఇండియాకి తరలిస్తారు. కాబట్టి అమెరికా లాస్ అవుతుంది, ఇండియా గెయిన్ అవుతుందండి. ఈ విషయంలో చూడండి, అమెరికాలో ఇప్పుడు యాపిల్ ఫోను అమెరికా నుండి చైనా వెళ్ళింది. చైనాలో కష్టమైతే వాళ్ళు ఏం చేశారు, ఇండియా వచ్చేసారు. ఇప్పుడు బెంగళూరు, గుజరాత్లో యాపిల్ ఫోన్ తయారైపోతుంది. ఇప్పుడు యాపిల్ 17 మోడల్ ఇప్పుడు ఇండియాలోనే అది ఉత్పత్తి అయ్యి ఇండియాలోనే ప్రపంచానికి ఓపెన్ అయ్యిందండి. చూడండి, నేను క్యూలు చూస్తూనే ఉంటున్నాను. కాబట్టి వాళ్ళకి ఏదైనా కష్టం అనిపిస్తే అమెరికా నుంచి ఇక్కడికి ప్రొడక్షన్ మొత్తం హెడ్ క్వార్టర్లే చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో గూగుల్ సెంటర్, డేటా సెంటర్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అమెరికాలో ఇండియన్స్ అప్ స్కిల్ని పెట్టుకోలేకపోతే అవి ఇండియా వచ్చేస్తాయి. కాబట్టి ఇండియాకి చాలా
ఇప్పుడు ఇండియాలో డెవలప్ అవుతున్నాయి, ఇండియాకి అమెరికా కంపెనీలు ఇక్కడ రావడం వల్ల ఇండియన్స్కి ఈజీగా జాబ్స్ దొరికిపోతాయి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక ఇండియన్ తీసుకెళ్లడం కంటే ఇప్పుడు ఈ ఫీజులకు అసలు తీసుకెళ్లారు కాబట్టి ఇండియాలోనే ఓపెన్ చేసేస్తారు వాళ్ళు. కాల్ సెంటర్సు, బీపీఓ సెంటర్స్, ఇప్పుడు డేటా సెంటర్స్ అని గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇవన్నీ ఈవెన్ ప్రొడక్షన్ కూడా ఇవి సర్వీసెస్ సెక్టర్ కదండి, మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ క్వార్టర్స్ కూడా వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుద్ది, ఇండియా దానిది అంటే ఏంటి, ఈ ట్రంప్ తీసుకున్న ఈ వీసా రెస్ట్రిక్షన్స్, H1B, గోల్డెన్ కార్డులు, తర్వాత ఈ గ్రీన్ కార్డుల మీద పెట్టిన వీసా రెస్ట్రిక్షన్స్ అనేది అమెరికాకి లాసు, ఇండియాకి గెయిను. అంటే ఇండియాకి ఇది ఒక అద్భుతమైన వరము. ఇండియన్స్ కూడా కళ్ళు తెరవలసిన సమయం వచ్చింది. ఇండియన్సే కాదండి, ఇండియన్ గవర్నమెంట్ కూడా యుఎస్తో ఆన్ పార్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీ షుడ్ డెవలప్ ది సర్టెన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రా అనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో అంత ఫ్లడ్సే, బెంగళూరులో ట్రాఫిక్ రెస్ట్రిక్షన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక క్వాంటమ్ వ్యాలీ అని, 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఏఐ వ్యాలీస్ అని, బయో వ్యాలీస్ అని ఇలాంటి డెవలప్ చేసి ఆన్ పార్ విత్ సిలికాన్ వ్యాలీ, ఆన్ పార్ విత్ ఈ సియాటిల్లు ఇలాంటి వాటికి దానికి సెంటర్స్ ఇక్కడ డెవలప్ చేస్తే ప్రొడక్షన్ సైకిల్స్ వస్తాయండి. ఇలాంటి డెవలప్ చేస్తే అప్పుడు ఇండియన్స్ నో బడీ ఈజ్ రెడీ టు లీవ్ ఇండియా అండి. వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోవాలని ఎవరు ట్రై చేయడు. ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడే సంపాదిస్తారు, ఆ డాలర్ లేదు ఇక్కడే సంపాదించవచ్చు. ఇప్పుడు ఎంత ఇంటర్నేషనల్లో ఈ మానిటరీ ఇది గ్లోబలైజేషన్లో ఆ డాలర్స్ ఇక్కడ కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్ ద్వారా ఇక్కడ డాలర్ సంపాదిస్తారు, అలా ఎన్నో చేస్తారు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఈరోజు అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అమెరికన్సే ఉండాలి అన్ని కంపెనీలో, అమెరికాయే ఉండాలని యాంటీ గ్లోబలైజేషన్ పద్ధతులు ఉపయోగించి ఆయన తీసుకునే మా ఇండియన్స్ H1B, ఇండియన్ గ్రీన్ కార్డు హోల్డర్ మీద పెట్టే రెస్ట్రిక్షన్స్ భారతదేశానికి ఒక అద్భుతమైన వరంగా మారబోతుంది. ఇది నేను చెప్పింది, ఈ వరం అనేది తాత్కాలిక వెంటనే ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వదండి, కానీ దీర్ఘకాలంలో అంటే వచ్చే సంవత్సరాల్లో భారత ప్రభుత్వం, భారతీయులు జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకుంటే యాక్చువల్గా అంటే అమెరికా ఈరోజు తీసుకునే చర్యలు భారతదేశానికి డిసడ్వాంటేజే, కానీ మన లాంగ్ టర్మ్లో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి అభివృద్ధి చేసుకుంటే అవి ఏమవుతాయంటే అడ్వాంటేజ్ అవుతాయి. కాబట్టి భారతీయులకి ఇది ఒక వరం, భారతదేశానికి ఇది ఒక వరం. భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, బై 2047కి ఇది ఎక్కడికో వెళ్ళి అమెరికానే ఓవర్కమ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సర్పాస్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అకార్డింగ్ టు నోమురా, IMF, OECD రిపోర్ట్లు బట్టి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అమెరికా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ఇక్కడ రైజ్ అయిపోతుంది. చూడండి 1990లో ఇప్పుడు హైదరాబాద్ సిటీని, ఇప్పుడు విజయవాడ, పెద్ద గుంటూరు ఈ కాలేజీలన్నీ చదివి హైదరాబాద్ రావడం, అమీర్పేటలో ట్రైనింగ్ తీసుకోవడం, వీసాలు తీసుకోవడం, చక్కగా యూఎస్ వెళ్ళిపోవడం వీసా తీసుకుని. కానీ ఈరోజు అమీర్పేట టు అమెరికా వెళ్ళడం అవసరం లేదండి. అమీర్పేట టు అక్కడ మన ఇప్పుడు బిజినెస్ డిస్ట్రిక్ట్కి వెళ్తే అక్కడ కూడా అవి లభిస్తున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూసారా, 90ల నుంచి 2000 మొదటి దశాబ్దానికి మారిపోయింది, ఇప్పుడు 225కి ఇంకా మారిపోయింది. వాళ్ళే ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవందరికీ ఒకటే ఇస్తాను చెప్తాను మీకు. ఈరోజు పెప్సికో కంపెనీకి ఇండియన్నే ఎందుకు పెట్టారు? సుందర్ పిచాయిని అక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్ వీటన్నిటికీ ఎందుకు పెడుతున్నారు ఇండియన్స్నే? అంటే వేరే కంట్రీ వాళ్ళు టాలెంట్ లేదా? చైనీస్ టాలెంట్లు ఉంటారు కదా, చైనాతో ఆన్ పార్ విత్ ఇండియన్స్ అక్కడ ఉంటారు. కానీ ఇండియా మార్కెట్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మార్కెట్ ఇంపార్టెంట్, ఇండియన్ స్కిల్స్ ఇంపార్టెంట్, ఇండియన్ చేసే వాళ్ళ యొక్క హానెస్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి అమెరికా కంపెనీలు ఇండియా అవే వస్తాయి. కాబట్టి ట్రంప్ నిర్ణయాలు అమెరికాకి లాస్ అయితే ఇండియాకి గెయిన్ అవ్వబోతుంది. ఇది ఒక అతిపెద్ద వరం అని అయితే నేను చెప్పగలుగుతానండి.